ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్స్ అయితే సైరన్ మోగింది. ఇక తెలంగాణలోని హైదరాబాద్లో, ఏపీలోని వైజాగ్లో, తిరుపతిలో మాక్ డ్రిల్ సైరన్ అయితే మోగడంతో ఇక డ్రిల్ మొదలుపెట్టింది డిఫెన్స్ బృందం. ఇక పోలీసులు, భద్రతా బలగాలంతా కూడా సంయుక్తంగా ఈ డ్రిల్లో పాల్గొన్నాయి. ఇక హైదరాబాద్లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఓ, అదేవిధంగా మౌలాలి, ఎన్ఎఫ్సితో పాటు వైజాగ్ 1 టౌన్లోని క్వీన్ మేరీ స్కూల్లో కూడా ఈ డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ డ్రిల్కు ప్రజలు సహకరించాలని కూడా పోలీసులు, అదేవిధంగా డిఫెన్స్ ఇదివరకే రిక్వెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో కూడా ఈ డ్రిల్ సైరన్ మోగడంతో మాక్ డ్రిల్ అయితే మొదలైపోయింది. ఇక యుద్ధ సమయంలో, అత్యవసర సమయాల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు అధికారులైతే. కాగ్ ఈ మాక్ డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఫెన్స్, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అంతా కూడా పాల్గొంటున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ మాక్ డ్రిల్లో ఏ విధంగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో అనేసి అని చెప్పి ఏ విధంగా ఉండాలి అనేది అయితే అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది ప్రజలకు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం నిన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే, కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. సో దట్ దాని ఏంటంటే ఏదైనా యుద్ధం జరిగినట్లయితే ఏ విధంగా సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు, ఆస్తి ప్రాణ నష్టాలు ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఆల్మోస్ట్ 244 జిల్లాల్లో 259 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మనకి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం ఏదైతే ప్రముఖ నగరాలు ఏదైతున్నాయో వాటిల్లో కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు. హైదరాబాద్ లో మనకి గోల్నాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఎన్ఎఫ్సి, డిఆర్డీఓ ఇటు కీలకమైన సెక్టర్లు సెంటర్స్ ఏవైతున్నాయో అక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతిలో, అదేవిధంగా విశాఖపట్నంలో మనం ఇప్పటివరకు బీఆర్కి న్యూస్ స్క్రీన్ మీద కూడా చూసాం ఎలా జరిగింది, ఎలా మాక్ డ్రిల్ ఎలా చేశారు అంటే. ఒక విపత్తు కనుక, ఒక యుద్ధం లాంటి ఏదైనా జరిగితే అప్పటికప్పుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దీంట్లో పోలీసు వాళ్ళు, సివిల్ పోలీసుతో పాటుగా ఎన్సీసీ వాళ్ళు, ఎన్ఎఫ్సి వాళ్ళు, స్వచ్ఛంద వాలంటీర్లు, రకరకాల అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. సపోజ్ ఇన్ కేసు ఇప్పుడు ప్రజెంట్ మన బంజారా హిల్స్ లో ఉన్నాం. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనం చూసినట్లయితే బయట బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఈ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అక్కడ మనకి శత్రు దేశాల నుంచి, శత్రు సైన్యం నుంచి ఏదైనా వచ్చి మీద వచ్చి పడితే, ఏదైనా బ్లాస్ట్ ఏదైనా జరిగినా సరే, ఏదైనా ఇంకేదైనా వెపన్ లాంటిది కానీ, ఏదైనా తుపాకుల ద్వారా ఏదైనా ఫైరింగ్ జరిగినా సరే ఎట్లా వ్యవహరించాలి, ఇటువంటి బిల్డింగ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎలా బయటికి రావాల్సిన అవసరం ఉంది, అట్లా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అంటే వాళ్ళకి మేబీ సాధారణ ప్రజలకి అందరికీ ఆ అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళు మాత్రమే, పోలీసులు మాత్రమే, సివిల్ కొంత సబ్జెక్ట్ మైండెడ్ ఉన్న పీపుల్ మాత్రమే ఇది చేయగలరు కాబట్టి సో ఈ మాక్ డ్రిల్స్ అనేది తద్వారా వాళ్ళలో చైతన్యం తీసుకురావచ్చు. అప్పటికప్పుడు ఏదైనా విపత్తు లాంటిది, ఏదైనా యుద్ధం లాంటిది వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ గా మనం ఉండగలుగుతాం, ఏ విధంగా మనం ఆస్తి ప్రాణ నష్టాలను ఏ విధంగా తగ్గించుకోగలము అనే బేస్ చేసుకుని మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మనకి దీని మాక్ డ్రిల్స్ ముందు మనకి హైదరాబాద్ సిపి ఆనంద్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరిగ్గా 4:15 సైరన్ మోగుతుంది. ఆ తర్వాత ఆ డ్రిల్ అన్ని కొనసాగుతుంది. మళ్ళీ మరోసారి సైరన్ మోగిన తర్వాత అది ముగుస్తుంది అని మనకి క్లియర్ కట్ గా చెప్పారు. అన్నట్టుగానే జరిగింది. అంటే మేబీ అన్ని ప్రాంతాల్లో ఒకే టైంలో సేమ్ ఎగ్జాక్ట్ టైం జరిగినప్పుడు కూడా మాక్ డ్రిల్ అయితే కొంచెం 4 to 4:30 మధ్య మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఏదైతే గవర్నమెంట్ అనుకుందో కేంద్ర హోంశాఖ దాని తగ్గట్టుగా నిర్వహించారు. సో ఈ మాక్ డ్రిల్స్ పట్ల మామూలు కామన్ పీపుల్ ఏమంటున్నారు అనేది ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు ఒకరున్నారు. సార్, మీ పేరేంటి సార్? కైలాష్ రావు గారు, సెంట్రల్ హోంశాఖ తీసుకున్నటువంటి ఈ మాక్ డ్రిల్స్ నిర్వహణ మీరు ఏ విధంగా చూస్తారు, ఇది ఏ విధంగా సహకరిస్తుంది అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు నేను కూడా ఫైర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాను. మనం కూడా మాక్ డ్రిల్స్ చేస్తాము. ఎందుకంటే బిల్డింగ్స్ లో గటా అవన్నిట్లో మనము హైడ్రెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్యూజర్ ఇవన్నీ అన్ని సిటప్ చేస్తాము. కానీ అట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం అక్కడ ఎవరు ప్రెజెంట్ ఉండము. అక్కడ లోకల్ స్టాఫ్స్ ఎవరు ఉంటారో వాళ్ళే వాళ్ళు చెయ్యాలి, యాక్షన్ పార్ట్ లోకి రావాలి. సో ఇవాళ మాకు పెద్ద యుద్ధం నడుస్తుంది. సో మాకు ప్రికాషన్ తీసుకోవడం అవసరము. సెంట్రలైజ్డ్ ఏ డిసిజన్ తీసుకున్నారో మోక్ డ్రిల్, దానికి మనము 100% సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం బాగున్నామంటే ప్రపంచం బాగుంటుంది. సో వాళ్ళు మాట నిడిచేసి నడుస్తే మాది ఏ ఆస్తుంది, ఏ మంచి హాట్ స్పాట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ అంటే ఐటీ హబ్ అయ్యే వెళ్తుంది ఇన్ ఫ్యూచర్ లో. ఇప్పటి నుంచి మనం ఆ సెంట్రల్ మాట ఇనుకొని ఆ డిసిప్లిన్ లో ఉన్నామనుకుంటే మాకు అన్ని బాగా జరుగుతాయి. సో సెంట్రల్ డిసిజన్ తీసుకొని మనకి నడాలి. మోక్ డ్రిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతాదో అవేర్ అవ్వాలి, ఎలాగ జాగ్రత్తగా ఉండాలి, ఎలాగా అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి, అన్ని
దాంట్లో ఎటువంటి మాకు ఎకానమీ కూడా మాక్ డ్రిల్స్ రేంజ్ అనేది కొంచెం తక్కువగా ఉందనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద దేశానికి అంత తక్కువ ప్రాంతాల్లో తక్కువ లొకేషన్ లో చేశారు. చాలా పెద్ద దేశం కదా, చాలా పెద్ద మొత్తంలో మాక్ డ్రిల్స్ చేస్తే ఇంకా జనాలకు అవేర్నెస్ వస్తుంది కదా అనే వాదనలు వినిపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? చూడండి, దాని గురించి మీరు మీడియా ఉన్నారు కదా, విజువల్ మీడియా, మీరు టైం డిఫైన్ చేస్తున్నారు, మీరు అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారంటే ఇప్పుడు సెంట్రల్ గేమ్ చేసేది లేదు. అక్కడ ఢిల్లీలో సైరన్ కొడితే నాకు తెలంగాణ దాకా వినిపిస్తారని కోరుకుంటే తప్పు. అది నాకు ఆల్రెడీ చెప్పారు సార్, ఇవాళ మీకు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల దాకా మీకు మోక్ డ్రిల్ ఉంది, మీరు అవేర్గా ఉండండి. అయితే నేను అప్పుడు ఏం చేయాలంటే ఏం చేయలేకపోయినా టీవీ ముందర కూర్చొని మీ న్యూస్ బీఆర్కి న్యూస్ ఛానల్ చూసుకొని అవేర్నెస్ గా ఉండాలి. టెర్రస్ లో ఎటువంటి కాస్ట్లీ సామాన్లు ఉంటే అవి రిమూవ్ చేయడము, చిన్నపిల్లలకి బయటకు ఆడుకోవడానికి పంపించొద్దు, హెవీ వెహికల్స్ లోడ్ అయ్యి చేయకూడదు. అలా చేసి మాకు మీ న్యూస్ సపోర్ట్ దొరుకుతుంది కదా. ఇప్పుడు చూడండి, చిన్న యూట్యూబ్స్ లో క్లిప్స్ లో అన్ని మనం వైరల్ చేస్తాము, అలాగే మీ న్యూస్ కూడా వైరల్ చేయాలి. ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇటువంటిది ఇది నా జీవితంలో ఇది ఫస్ట్ టైం. సో నేను ఇంపార్టెంట్ వీటి ద్వారా అవేర్నెస్ వచ్చిందంటున్నారు ప్రజల్లో. జనరల్ గా మాక్ డ్రిల్స్ ద్వారా ఖచ్చితంగా రీచ్ అయ్యి ఒక ఏదైనా శత్రు దేశం నుంచి ఏదైనా జరిగినా కూడా, ఏదైనా వెపన్ ఫైర్ అయినా సరే, ఏదైనా బ్లాస్ట్ జరిగినా సరే కొంత అప్రమత్తంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందంటారా? చూడండి, ఇప్పుడు అంటే ప్రివెన్షన్ బెస్ట్ ఫార్ దెన్ యాక్సిడెంట్, అది మనం తీసుకోవాలి. ఇప్పుడు కరోనా వైరస్, ఇప్పుడు కోవిడ్ లాంటి ఒక ఇన్సిడెంట్ 2 years జరిగింది. అయితే దాని గురించి మనం ఏంటి ప్రికాషన్ తీసుకున్నాము, వ్యాక్సినేషన్ తీసుకున్నాము, అవుతాది అనేసి ఆలోచిస్తే అవ్వదు, అది యాక్సిడెంట్లీ అయిపోతుంది. సో మనం వ్యాక్సినేటెడ్ అయ్యాం అందరూ. అలాగే మోక్ డ్రిల్ ఇప్పుడు చేపిస్తున్నారు, మనం చేస్తేనే మనం ప్రివెంటివ్ గా ఉండొచ్చు, ప్రొటెక్టెడ్ గా ఉండొచ్చు. అందుకనిసే ఈ మాటకి మనము అందరూ కన్ఫర్మ్ అవ్వాలి. మనము ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇది చేస్తున్నారంటే మా మంచి గురించి, సో మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలి. పహల్గాం ఉగ్రదాడులు 26 మందిని చంపారు. ఆ తర్వాత ఈ రోజు భారత ప్రభుత్వం, భారత సైన్యం 9 ఉగ్రస్థావరాలని ధ్వంసం చేసింది. ఈ ప్రతీకారం మనకి సాటిస్ఫాక్షన్ ఉన్నట్టుగానే ఇంకొంచెం చేయాల్సిన అవసరం ఉందంటారా? చూడండి, ఇప్పుడు పహల్గాంలో వాళ్ళు ఏం చేశారో, యాక్చువల్ టెర్రరిస్ట్ ఏంటో వాళ్ళు ఉండి పుల్ల పెడతారు. అంటే మా రైతు భాషలో దానికి అదంటారు, ఉండి పుల్ల పెడతారు. నేను వాళ్ళకి అడిగేది ఒకటే మాట, మీకు అది అవసరమా? మీరు బతకండి, మీరు ఇండస్ట్రీస్ చేసుకోండి, మనం బతుకుతున్నామా? ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి బతకడానికి. ఎందుకు మా ఇండియాలో యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆసాం, వేరే స్టేట్ నుంచి వచ్చేసి తెలంగాణలో బతుకుతున్నారు. ఎవరు బైక్ నడుపుతున్నారు, ఎవరు పాన్ డబ్బా నడుపుతున్నారు, ఎవరు కారు నడుపుతున్నారు. వాళ్ళకి బతకనివ్వండి. మీరెందుకు ఇవన్నీ చేసి మీరు తగలేరు మా ఇండియాతో. మా ఇండియా ఒక్క స్టేట్ మీకు పడిందంటే చాలు. అటువంటప్పుడు నేను ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఎందుకు పొల్లు పెట్టాలి? పహల్గాంలో ఏదో టెర్రరిస్ట్ అటాక్ అయింది, ఎందుకైంది? మీరు ఎందుకు చేయనిచ్చారు? వాళ్ళకి బుద్ధి ఇవ్వాలి కదా. మీరు చెయ్యొద్దురా బాబు, ఎంత మీరు చదువుకుంటున్నారో దాంట్లో మంచి గన్నులు కూడా తయారు చేసుకొని అమ్ముకోండి. కావాలంటే రోడ్లో గవర్నమెంట్ లైసెన్స్ తీసుకొని మీకు డబ్బులు వస్తాయి. అటువంటి చేసి మీకు ఏం దొరుకుతుంది? ఒక ప్రాణం పోతే, ఒక భార్యతో భర్త విడిపించుకొని మీకేం దొరుకుతుంది? వాళ్ళు హనీమూన్కే వెళ్ళారు, ఏదో మా జీవితం బాగవుతుంది, మాకు పిల్లలు బిడ్డలు పుడతారు, సుఖంగా ఉంటాం. ఆ లైఫ్ ఇవాళ స్పాయిల్ట్ అయింది. ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ట్ అయింది. అది అడుక్కు తింటాదో ఏం చేస్తాదో మీరు చూడడానికి వస్తారా? అందుకనేసి మీరు ఎందుకు అలా చేస్తుంటారు? చెయ్యొద్దు. ఏది అయిపోయిందో అయిపోయింది. ఇది మీకు లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ చేసేరా చాలా ఇబ్బందులు పడతారు. ఆ పాకిస్తాన్ అని మ్యాపే, మా వరల్డ్ మ్యాప్ లో మీ ఏ బ్లాక్ ఉంది కదా, ఆ కంట్రీ రిమూవ్ చేసిస్తారు. అంత మోదీ గారు ధైర్యము మీరు తెలీదు. థ్యాంక్ యూ కైలాసరావు గారు, చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు, చాలా గొప్పగా విషయం మొత్తం చెప్పారు. మాక్ డ్రిల్స్ ఖచ్చితంగా మనకు కావాల్సిన అవసరం ఉంది. మాక్ డ్రిల్స్ వల్ల అవేర్నెస్ వస్తుంది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, పర్టికులర్ గా యుద్ధం లాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా యాక్టివ్గా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఆ ఆస్తి ప్రాణనష్టం తగ్గించుకోవడం భాగంగా మనకు ఒక అవేర్నెస్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగానే భావిస్తున్నారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ని వార్న్ చేస్తున్నారు, సాధారణ ప్రజలందరూ కూడా వార్న్ చేస్తున్నారు. ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లో లేకుండానే పోతుంది ఆ కంట్రీ అని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్న పరిస్థితి ఉంది. మమత.
రైట్ థ్యాంక్ యూ వెంకట్ థ్యాంక్స్ ఫర్ ద బ్రీడ్స్